హాయ్ అండి. ఈరోజు మీకు పచ్చిరొయ్యల పులుసు చేసి చూపిస్తున్నాను. పచ్చిరొయ్యలు ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా తెల్లగా వాటర్లో క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి నరాలు అవి ఉంటాయి కదా, ఇవి తీసేసి ఇలా తెల్లగా వాటర్ వచ్చేంత వరకు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సాల్ట్ వేసి కడగాలి. సాల్ట్ వేయడం వల్ల జిగురు ఇది ఏమన్నా స్మెల్ నీసు వాసన అనేది పోద్ది. చింతపండు నానబెట్టుకోవాలండి. మీకు రుచికి సరిపడా వేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. ఇలాగ ఆనియన్స్ ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసి కొద్దిసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఆనియన్స్ ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేయడం వల్ల తీపి వచ్చేస్తుంది పులుసు. చూసారు, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. టమాటా వేయడం వల్ల ఆనియన్స్ ఇవి కూడా వేగుతాయి కదండి. సాల్ట్ వేయడం వల్ల టమాటా మగ్గుద్ది. వేసేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టడం వల్ల మెత్తపడుతుంది టమాటా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి ముందు వేయలేదు చూసారా. ముందు వేయడం వల్ల టమాటా పచ్చిమిర్చి మూడు ఉల్లిపాయలు బాగా వేగిపోతాయి కదా, అది పచ్చిమిర్చి పేస్ట్ అయిపోద్దండి కూరలో. ఇప్పుడు పసుపు, పచ్చిమిర్చి, పచ్చిరొయ్యలు వేసేసి బాగా కలిపి మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు పచ్చిరొయ్యల్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ వల్ల ఇవి బాగా ఉడుకుతాయి అన్నమాట అండి. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసాను. మసాలా పేస్ట్ వేసాక ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారా, వాటర్ పోయింది కదా, నూనె పైకి తేలింది. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం 2 స్పూన్లు వేసానండి, రుచికి సరిపడా. ఇవి పచ్చివాసన కారం వాసన రాకుండా కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇప్పుడు పులుసు పోసుకుందామండి. చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను, అది వేసుకోవాలి. ఇవి బాగా మగ్గిపోయినాయి కదా, కారం అన్ని మసాలా అన్నీ బాగా పట్టినాయి. ఇప్పుడు వాటర్ కూడా పోసేసి మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుందామండి ఒకసారి. అంటే ముందు వేయడం వల్ల తెలియదు కదా, ఇప్పుడు ఉడికింది, బాగా ఉడికింది, మధ్యలో చూసుకుంటేనే టేస్ట్ బాగా తెలుస్తుంది. సరిపోయింది లేనిది చూసి సాల్ట్ వేసేసుకుందాం. చూసారా, ముక్క బాగా ఉడికింది.